జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని, టార్గెట్ అనే పదం చిన్నదిలేండి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని, విషాన్ని, కుళ్ళును, కుతంత్రాలను, కుట్రలను లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అమలు చేయడం కోసం పత్రికలు, టీవీ ఛానళ్ళు మొత్తం స్క్రిప్ట్ రైటర్లతో నింపబడిన వాళ్ళందరూ కూడా రాత్రి పగలు సినిమాలో ఉన్న స్క్రిప్ట్ రైటర్లు కూడా ఈ టీవీ స్టూడియోల్లో పత్రికల ఆఫీస్లో ఉన్న వాళ్ళతో పోలిస్తే వాళ్ళు దిగదుడిపోయి, అసలు ఒక మనిషిని టార్గెట్గా చేసుకొని ఎన్ని వ్యవస్థలు పనిచేస్తాయని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఈ లోకానికి చాటి చెప్పడం కోసమే ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారేమో అనిపిస్తుంది చాలాసార్లు. సీరియస్లీ ఎంత ఎంత దారుణమైన కథనాలు రాస్తారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజగురువు పత్రిక ఫ్రంట్ పేజీలోనే, సరే ఇది ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అని మరొకటని రాసి ఫ్రంట్ పేజీలోనే మధ్యలో ఏం రాసింది? సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది, సెకీ సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే కారణమని, జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుందట, ఆ ఒప్పందం మీద ఆరోపణలు వచ్చాయట, అందుకని సెకీ చైర్మన్ను తొలగించారు అని చెప్పి ఒక బ్యానర్ హెడ్ అంటే ఫ్రంట్ పేజీ కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మనం ఈ కథనాన్ని ఏ విధంగా చూడాలి, అసలు ఇందులో వాస్తవాలు ఏంటి, విషయం ఏంటి అన్నది కనుక మనం చూస్తే, పాయింట్ నెంబర్ 1, సెకీ చైర్మన్ను తొలగించి ఇప్పటికీ 6 రోజులైంది. ఇప్పటికి 6 రోజులైంది. మరి ఈరోజు కథనం ఎందుకు రాశారంటే జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులుగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేశారు కాబట్టి, ఆ అరెస్టు వార్తను ప్రధానంగా క్యారీ చేశారు కాబట్టి, అందులో భాగంగా ఇది కూడా రాసుకుంటూ పోతే ఎటు ఆ మద్యం రిలేటెడ్ అంతా జగన్ గారికే ముడిపెట్టి కథనాలు రాస్తున్నారు కాబట్టి, అందులో ప్రభుత్వానికి చాలా మంచి జరిగిన సెకీ ఒప్పందాన్ని కూడా ముడిపెట్టేసి ఇందులో కూడా అక్రమాలు జరిగాయని రాసేస్తే జనాలు వీళ్ళ దృష్టిలో గొర్రెలు, ఎర్రిపప్పలు, జోకర్లు నమ్మేస్తారు కదా అని చెప్పి 6 రోజుల కిందట సమాచారాన్ని ఈరోజు ఫ్రంట్ పేజీలో రాసుకుంటూ రావడం పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సెకీ చైర్మన్గా ఈ రామేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి మాజీ ఐఏఎస్. ఈయన ఈ పోస్టులోకి రాకముందు కేంద్ర పర్యావరణ అటవీ దానికి సెక్రటరీగా పనిచేశారు, గుజరాత్ బేస్డ్ ఐఏఎస్. ఆ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సెక్రటరీ నుంచి ఈ పోస్టుకు వచ్చారు. ఈయన ఎప్పుడు వచ్చారు? 2023 జూన్ 13వ తేదీ ఈయన ఈ పోస్టులోకి వచ్చారు. 2023 జూన్ 13. జగన్మోహన్ రెడ్డి గారి సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నది ఎప్పుడు? 2021 సెప్టెంబర్లో. 2021 సెప్టెంబర్ 16వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. 2021 సెప్టెంబర్ 16. ఈయన ఈ పోస్టులోకి వచ్చింది ఎప్పుడు? 2023 జూన్ 13. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెకీతో ఒప్పందం కుదుర్చుకున్న 2 సంవత్సరాల తర్వాత ఈయన ఈ పోస్టులోకి వస్తే జగన్ గారితో ఒప్పందం ఫలితమట. ఒప్పందం కుదుర్చుకొని 4 ఏళ్ళు అయింది. ఈయన ఈ పోస్టులోకి వచ్చి ఇంకో నెల అయితే 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు జగన్నే కారణం, ఈయనను బర్తరఫ్ చేశారు, ఈయన ఆ పోస్ట్ నుంచి తొలగించారని. యాక్చువల్గా మరో 4 రోజులు టైం ఉంది, ఆయనను తొలగించారు. అసలు నిజంగా ఎంత జోకర్లను జనాన్ని చేస్తారో, వీళ్ళ పాఠకుల్ని ఇంత నీచంగా కథనాలు ఎట్లా రాసుకుంటూ వస్తారు, ఎంత దరిద్రం ఎలా వల్లవేసుకుంటూ వస్తారు. అబ్బా ఏందయ్యా, ఎట్లయా పాసిబుల్? సెకీ ఒప్పందం తప్పైతే ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేయొచ్చు కదా. ₹2.49 సెకీతో కొనడం తప్పైతే దాన్ని రద్దు చేయొచ్చు కదా. దానికంటే తక్కువకి ప్రభుత్వం కొని జగన్ చేసింది తప్పని నిరూపించవచ్చు కదా. మొన్నటికి మనం ₹4.60 వీళ్ళు ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు యాక్సెస్ తోటి? జగన్ ₹2.49 కుదుర్చుకోవడం కుంభకోణం అయితే, ₹4.60 కుదుర్చుకోవడం ఏ విధంగా లోక కళ్యాణం కోసమో వీళ్ళు చెప్పరు. 2021 సెప్టెంబర్లో జగన్ ఒప్పందం కుదుర్చుకుంటే 2023 జూన్లో ఈ సెకీ సీఎండీగా రామేశ్వర ప్రసాద్ సీట్లోకి వస్తే ఆ ఒప్పందానికి ఏనట్లు బాధ్యుడయ్యారు? ఏందయ్యా, ఏంది కామెడీలు, ఏంది దారుణాలు, అరరే. అండ్ జాతీయ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి కొన్ని,
ఈయనను తొలగించడానికి కారణాలు తెలియకపోయినా కూడా, ఈయనను తొలగించడానికి కారణాలు తెలియడం లేదు, కానీ మింట్ ఏం రాసుకొచ్చింది, కొన్ని కారణాలు వాళ్ళు ఉదాహరించుకుంటూ అందులో ద సబ్మిషన్ ఆఫ్ ఫేక్ బిడ్ డాక్యుమెంట్స్ బై రిలయన్స్ పవర్ టు సెకీ ఫర్ ఎ రెన్యూవబుల్ ఎనర్జీ టెండర్. ఒక రెన్యూవబుల్ ఎనర్జీ టెండర్ కోసం రిలయన్స్ పవర్ అనేది ఫేక్ డాక్యుమెంట్స్ని సెకీకి సబ్మిట్ చేసింది, వాటినేమో ఆమోదించారు. ఇటువంటి కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పి రాసుకుంటూ వచ్చారు. కానీ వీళ్ళు చూడండి, దానికి జగన్కు ముడిపెట్టి అమ్మమ్మమ్మమ్మ ఇంకా నయం, ఏ 3 ఏళ్ల తర్వాత ట్రంప్ కనుక అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోతే దానికి కారణం జగనే అని, ఏ 2035లో కనుక రష్యా అధ్యక్షుడిగా పుతిన్ దిగిపోతే దానికి కారణం జగనేనని, వాయమ్మో వాళ్ళమ్మో, ఇంకా భారత్ తరపున కాల్పుల విరమణ ప్రకటించాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, దానికి కూడా జగనే కారణం అని ఇంకేం కథనాలు రాస్తారో. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో జనాలు గొర్రెలు, ఎర్రిపప్పలు, జోకర్లు కదా. ఎంత దారుణంగా రాశారు చూడండి. హవ్వా